కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహా కనికరం చొప్పున మరొక వారము యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిదండి, మనం గత కొన్ని వారాల నుంచి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదండి. మొదటి 3 వచనాలను మనం నేర్చుకున్నాం పోయిన వారం. దేవుడు నీ క్రియలను నేను ఎరుగుదును అని ప్రతి సంఘంతోనూ అంటే మనతోనూ మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఈ 7 సంఘాలను గమనించినప్పుడు మన ప్రతి క్రియ కూడా ఆయనకు తెలుసు. మనం ఏం చేస్తున్నామో ఆ విషయాలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఏమి ఆలోచన చేస్తున్నామో, ఏమి తలంచుకుంటున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. అయితే మనం గత వారం నేర్చుకున్న అంశం ఏంటి అని అంటే, మనకు దేవుడు తెలియడం కాదు, కానీ దేవునికి మనం తెలిసి ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఎఫెసు సంఘము దేవునికి తెలుసు, క్రీస్తు వారికి తెలుసు. ఏ విధంగా తెలుసు అని అంటే, మొదటి 3 వచనాలలో ఆ సంఘము కలిగి ఉన్న క్వాలిటీస్ని బట్టి, ఆ సంఘానికి ఉన్న మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రీస్తు వారే మెచ్చుకుంటూ ఉన్నారు. ఇలా ఉన్నావు, చాలా మంచిది, చక్కగా ఉన్నావు, ఆత్మీయంగా ఉన్నావు, చాలా మంచిది. అయితే ఈరోజు మనం తర్వాత అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివనే నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయితే అని ఒక మాట చెప్తున్నాడు. పైన 3 వచనాలలో నువ్వు చాలా బాగున్నావు, ఆత్మీయంగా ఉన్నావు, సంఘానికి చక్కగా వెళ్తున్నావు, ప్రార్థన బాగా చేసుకుంటున్నావు, అబద్ధ బోధ ఏంటో నీకు తెలుస్తుంది, వారిని నువ్వు ఉపేక్షించట్లేదు, చక్కని ఆత్మీయ స్థితిని నువ్వు కనపరుస్తూ ఉన్నావు, నా పట్ల నీకు శ్రద్ధ ఉంది, నా పట్ల నువ్వు నా నామమును నువ్వు భరిస్తూ ఉన్నావు, సహిస్తూ ఉన్నావు, చాలా మంచిది. అయితే ఎన్ని చెప్పినా అయితే అనే మాట అన్నాము అని అంటే అక్కడితో ఆత్మీయ స్థితి ఎక్కడో పడిపోయింది అనే విషయం మనకు అర్థం అవ్వాలి కదండి. మనం కూడా చాలా బాగా ఉండవచ్చు, అయితే అని ఒక్కచోట మనం ఎక్కడైనా ఆగామనుకో, ఈ విషయంలో నేను వీక్గా ఉన్నాను, ఈ విషయంలో నాకు విజయం రావట్లేదు, ఈ విషయాన్ని నేను జయించలేకపోతున్నాను అని అనుకున్నాము అని అంటే అక్కడ మనం ఆత్మీయంగా ఇంకా ఎదగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎక్కడో పడిపోయాము, అది సరైనది కాదు అనే విషయము మనకు వెంటనే అర్థమైపోవాలి. ఈ సంఘానికి కూడా క్రీస్తు వారు ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అయితే నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏంటిది? ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఈ సంఘానికి మొదట దేవుని పట్ల ప్రేమ ఉంది కదా, మొదట దేవుని పట్ల ఆసక్తి ఉంది, మొదట దేవుని కొరకు ఏదో చేయాలనే ఆశ ఉంది. అయితే నీకుండిన ఈ ప్రేమను నీవు వదిలితివి. ఎవరు వదిలేరు? నీవే వదిలేవు, నీవే విడిచిపెట్టావు. అంటే అర్థం ఏంటి? నోయింగ్లీ, అంటే తెలుసుకుంటూ అర్థమవుతుంది నేను దేవుని నుండి దూరం వెళ్ళిపోతున్నానని, అర్థమవుతుంది నేను దేవుని చిత్తము చేయట్లేదని కదా. ఈ సంఘానికి క్రీస్తు వారు ఒక తప్పు మోపుతున్నారు ఈ సంఘం మీద. నీవే వదిలావు మొదట నీకున్న ప్రేమను కదండి. నీవే వదిలావు అని అంటే నీకు తెలుస్తుంది నువ్వు మొదట ఏ విధమైన ప్రేమనైతే చూపించావో ఈ ప్రేమను నీవే వదిలేసావు. నీవే ప్రార్థన చేసుకోవట్లా, నీవే వాక్యాన్ని చదవట్లా, నువ్వే సంఘానికి సరిగా వెళ్ళట్లా, నువ్వే సహవాసంలో ఉండడానికి ఇష్టపడట్లా, నీవే వదిలేసావు. అంటే నీకు తెలుస్తూనే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని చిత్తములో నుండి తప్పిపోయే ప్రయత్నం చేస్తున్నావు. మొదట నీకుండిన ఆ ప్రేమ స్థానంలో ఏదో ఒకటి వచ్చి చేరింది కదండి. నీవే వదిలేసావు, వేరే వాళ్ళు ఏదో బలవంతంగా తీసుకున్నది కాదు, అది నిన్ను బలవంతంగా లాక్కెళ్తుంది కాదు, ఏ మనిషి కాదు, నీ అంతకు నువ్వుగానే నీకు తెలుస్తూ ఉంది. నువ్వు తెలిసే నువ్వు దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు తెలిసే నా చిత్తంలో లేని పనులు చేస్తున్నావు, ఆలోచనలు చేస్తున్నావు, క్రియలు చేస్తూ ఉన్నావు. అయితే దీనిని ఏమంటున్నాడు ఆయన? నీకుండిన ప్రేమను నువ్వు వదిలావు, దీనిని ఒక తప్పుగా చూస్తున్నాడు ఆయన.
అంటే ఏమర్థం అవ్వాలి మనకి? ఆ మొదటి ప్రేమ ఏదైతే ఉందో దేవుని పట్ల, వాక్యము పట్ల, సహవాసం పట్ల, ఆ ప్రేమ వదిలిపోకూడదు అనేదే కదా దాని యొక్క ఉద్దేశం, క్రీస్తు వారి యొక్క ఉద్దేశం. అది తప్పుగా చూస్తున్నాడు, వదిలిపెట్టడం అనేది తప్పుగా చూస్తున్నాడు. ఆ తప్పు ఎంత తప్పుగా చూస్తున్నాడు ఆయన? మామూలు తప్పుగా చూడట్లా, చాలా పెద్ద తప్పుగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు దాన్ని? హెచ్చరించేంతగా చూస్తున్నాడు. దీపస్తంభాన్ని తీసివేసేంతగా చూస్తున్నాడు. ఆ తప్పు మొదట మనకు క్రీస్తు వారి పట్ల కలిగి ఉన్న ప్రేమను విడిచిపెట్టడము అన్నది. ఎఫెసు సంఘము క్రీస్తు వారి గురించి చేసిన, క్రీస్తు వారి గురించి పడిన కష్టము, సహనము, ఆత్మీయ జీవితము, దానిని విడిచిపెట్టడం అనేది చాలా పెద్ద తప్పుగా చూస్తున్నాడు. నువ్వు సరి చేసుకున్నావా సరి అని ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కదండి. సరి చేసుకున్నావా సరి, ఎంత కఠినమైన మాట కదా అండి. అది ఒక హెచ్చరిక. అది దేన్ని హెచ్చరించుస్తున్నాడు ఆయన? నీవు కలిగి ఉన్న ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టడము అన్నది చాలా పెద్ద తప్పుగా ఆయన ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు వారి పట్ల ఉన్న ఆ మొదటి ప్రేమ విడిచిపెట్టడము, మనంతకు మనమే దూరంగా వెళ్ళిపోవడము, మనమే వదిలిపెట్టడము అన్నది దేవుని ఉద్దేశంలో చాలా పెద్ద తప్పు. అది ఆయన హెచ్చరించేంతగా ఉంది అనే విషయం మర్చిపోకూడదు. ఆయన సరి చేసుకుంటావా సరి చేసుకోవా అని ఒక కఠినమైన హెచ్చరికను చేస్తున్నాడు ఈ సంఘానికి. అంటే నీకు, నాకు, మనకు. ఏంటి మొదటి ప్రేమ? ఏం మొదటి ప్రేమ కలిగి ఉంది? ఎందుకు విడిచిపెట్టింది ఆ సంఘము? మనము ఏ విధమైన మొదటి ప్రేమను క్రీస్తు వారి పట్ల కలిగి ఉన్నాం, ఎందుకు విడిచిపెట్టాం అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఆ స్థితిలో ఖచ్చితంగా నువ్వు, నేను, మనం ఉన్నాం కాబట్టి. ఎఫెసు సంఘం ఏ స్థితిలో అయితే ఉందో, ఏ స్థితి గుండా అయితే వెళ్తుందో, ఈనాడు అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మంది విశ్వాసులు కూడా ఈ స్థితిలో ఉన్నారు. మొదటి ప్రేమను మరిచిపోయిన అనేక మంది విశ్వాసులు ఉన్నారు. నామకార్థంగా జీవిస్తున్న అనేక మంది విశ్వాసులు ఉన్నారు. ఈ విషయాన్నే ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి మొదటి ప్రేమ ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఉన్నాం, ఎలా ఉన్నాం, అందరికీ అర్థం అవ్వడానికి, కనెక్ట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకుంటున్నప్పుడు అమ్మాయి పట్ల అబ్బాయికి ఉన్న శ్రద్ధ, ఆసక్తి, బాధ్యత, అమ్మాయికి అబ్బాయి పట్ల ఉన్న శ్రద్ధ, ఆసక్తి, బాధ్యత ఎలా ఉంటుంది? అమ్మాయిని ఎప్పుడెప్పుడు చూడాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు తనను కలవాలి కదా. 24 గంటలు ఈ అమ్మాయికి అదే ఆలోచన, ఈ అబ్బాయికి అదే ఆలోచన. కలవాలి, మాట్లాడుతూనే ఉండాలి, తనతో గడపాలి అనే అదే ఆలోచన అమ్మాయికి ఉంటుంది, అదే ఆలోచన అబ్బాయికి ఉంటుంది. దూరంగా వెళ్ళిపోవడానికి కానీ, లేకపోతే వేరువేరుగా ఉండడానికి కానీ, ఒక గంట గడపడానికి కూడా, గంట వేరుగా గడపడానికి కానీ వారు ఇష్టపడరు కదండి. ఈ విషయం ఖచ్చితంగా మనకు తెలుసు. ఎప్పుడూ గడుపుతూ ఉండాలి, ఎప్పుడూ చూస్తూ ఉండాలి, ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి, ఈ ఆలోచన ఖచ్చితంగా వారి మధ్యలో ఉంటుంది. అయితే వారిద్దరి ప్రేమించుకున్నారు, మంచిది, పెళ్ళి కూడా చేసుకున్నారు. పెళ్ళి చేసుకున్న మొదటి దినాలలో ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉన్నారు. ఏ వంట చేయాలి, నీకు ఇష్టమైన వంట ఏంటి, భార్య భర్తను సంతోషపెట్టడానికి, భర్త భార్యను సంతోషపెట్టడానికి చాలా మంచి మంచి పనులు చేసుకుంటూ ఇద్దరు సంతోషంగా ఉన్నారు. తెలుసుకుంటున్నారు, ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకుంటూ వారికి ఇష్ట ప్రకారం జీవించడానికి, భర్త భార్య ఇష్ట ప్రకారం జీవించడానికి, భార్య భర్త ఇష్ట ప్రకారం జీవించడానికి చాలా తాపత్రయపడుతున్నారు. అలా జీవిస్తున్న కొంతకాలానికి తర్వాత ఏమైపోయిందో అది ఏమైపోయింది, ఉదయం లేయంగానే ఆ వ్యక్తి జాబ్కి వెళ్ళిపోతున్నాడు. జాబ్కి వెళ్తున్నప్పుడు ఈ భార్య తనకు చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తుంది.
క్యారెట్ కట్టాలి కదా, వంట చేయాలి, లేకపోతే ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళకు స్కూల్కు పంపించడానికి సిద్ధపడాలి. ఏమైపోయింది తర్వాత ఒక చెక్ లిస్ట్ ప్రేమ వచ్చి పడింది. అంటే ఉదయం లేవాలి, వంట చేయాలి. ఇంతకుముందు అయితే ఏమి కావాలి, నీకు ఏ వంట చేస్తే బాగుంటుంది అని అడిగే భార్య, ఇష్టాలను కనుక్కున్న భార్య తర్వాత ఏదో ఒకటి చక్కగా పిల్లలని వాళ్ళకి కావలసినది అరేంజ్ చేసుకుంటూ, వాళ్ళకి కావలసిన వంట చేసుకుంటూ, పిల్లలను ఎంతగా ప్రేమించుకుంటున్న తర్వాత సమయాలలో స్కూల్కు పంపించాలంటే పంపించాలి, వచ్చిన తర్వాత చదివించాలంటే చదివించాలి. భర్త కూడా ఇంతకుముందు ఏమి తీసుకురావాలి ఇంటికి అని భార్య ఇష్టాన్ని కనుక్కొని అన్నీ తీసుకొని వచ్చే భర్త ఇప్పుడు ఏదో ఒకటి, ఏది ఉంటే అది చేయి. ఏంది ఇలా ఉంది అంటే ఇంట్లో ఉప్పు లేదు, ఇంట్లో పప్పు లేదు, నువ్వు తెచ్చింటే చేసేవాడిని కదా. ఏమైపోతుంది తర్వాత పరిస్థితి? మొదట ఉన్న ఆ ప్రేమ వారి మధ్యలో లేదు. ఇప్పుడు చెక్లిస్ట్ ప్రేమ వచ్చి పడింది. చేసావా, వంట చేసావా, చేశాను. పిల్లలను యూనిఫాము ఉతికాను. పంపించావా, స్కూల్కి పంపించాము. ఉద్యోగంలో నుంచి ఆయన వచ్చాడు, ఏమైనా తీసుకొచ్చావా అంటే ఏదో తీసుకొని వచ్చాను. ఏమి తక్కువైపోయింది ఇప్పుడు వారి మధ్యలో? ప్రేమ తక్కువైపోయింది, ఇష్టం తక్కువైపోయింది. దాని స్థానంలో చెక్లిస్ట్ ప్రేమ వచ్చి పడింది. ప్రార్థన చేసుకుంటున్నావా? ఉదయం లేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఏం పెట్టావు ఏమో తెలియదు. వాళ్ళకి కావాల్సిన మంచి ఫుడ్ పెడుతున్నామా లేదా? ఈ విషయాలన్నీ కూడా తర్వాత ఏమైపోతాయి? వాటి స్థానంలో ఏవో వచ్చి మన జీవితాన్ని ఆక్యుపై చేస్తున్నాయి. ఏవో మన జీవితాన్ని ఆక్యుపై చేయడం వలన ఈ ప్రేమ దూరం అయిపోతుంది. భర్త మీద ఉన్న ప్రేమ, పిల్లల మీద ఉన్న ప్రేమ, భార్య మీద ఉన్న ప్రేమ, బాధ్యత అవి తర్వాత ఫార్మాలిటీగా తయారైపోతున్నాయి. మొదటి దినాలలో ఉన్న ఆ ప్రేమ ఇప్పుడు కనిపించట్లా. ఏదో చేయాలంటే చేస్తూ నామకార్థంగా జీవించే స్థితిలోకి ఈ ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ విషయము ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి ఆత్మీయ జీవితంలో కూడా జరుగుతున్నవే కాదని చెప్పగలమా? కాదు కదండి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. నీవు నా పట్ల చూపించిన ఆ మొదటి ప్రేమ ఏమైపోయింది? మొదటి దినాలలో నువ్వు నాతో గడపడానికి అంత ఇష్టపడేవాడివే, వాక్యం చదువుకోవడానికి నువ్వు అంత ఇష్టపడేవాడివే, ప్రార్థనలో గడపకుండా నువ్వు ఉండలేకపోయేవాడివే, సహవాసంలో గడపకుండా నువ్వు ఉండలేకపోయేవాడివే, ఎక్కడ మీటింగ్స్ జరుగుతున్నా ఆశతో నువ్వు ఉద్యోగం చేస్తున్నా లీవ్ పెట్టుకునో లేకపోతే ఇంకొకటి చేసి నువ్వు పరిగెత్తుకుని వచ్చేవాడివే. ఎందుకు నువ్వు గడపలేకపోతున్నావు? మొదటి దినాలలో ఆ ప్రేమికుల మధ్య ఉన్న ఆ ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ స్థితిని మనము కూడా మొదటి దినాలలో అనుభవించాం. క్రీస్తు వారితో ఉన్న ఆ సంబంధాన్ని అనుభవించాం. నిజంగా రక్షించబడిన వారి జీవితంలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. క్రీస్తు వారితో గడపకుండా, క్రీస్తు వారి సన్నిధిలో ప్రార్థన చేసుకోకుండా, వాక్యంలో ఎక్కువ సమయం గడపకుండా ఉండలేని దినాలు మన జీవితాలలో మొదటి దినాలలో లేవా? దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏ మీటింగ్ జరిగినా ఎంత దూరమైనా పరిగెత్తుకుంటూ వెళ్ళేదానివి. ఇప్పుడు ఏమైపోయింది? నీ మొదటి ప్రేమను నువ్వే మర్చిపోయావు కదండి. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వే మర్చిపోయావు, నువ్వే విడిచిపెట్టావు. ఆ ప్రార్థన కనిపించట్లా, ఆ వాక్య ధ్యానం కనిపించట్లా, సహవాసం కనిపించట్లా. ఇప్పుడు అనవసరంగా చిన్న చిరాకులు వచ్చేస్తున్నాయి కదండి. భార్యాభర్తల మధ్య ఈ ప్రేమ లేకపోతే ఏమవుతుంది? గొడవలు కదండి. అడ్జస్ట్ చేసుకోలేకపోవడం, పరిస్థితులు అనుకూలంగా మార్చుకోలేకపోవడం, ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పెద్దగా చేసి చూడడం. ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? కొంచెం ఉప్పు తక్కువైనా కానీ దానిని పెద్దగా చేసి చూడడం. ఏంది ఇలా చేసావు అంట? ఎందుకు జరుగుతుంది ఇవన్నీ? ప్రేమ తక్కువైపోయింది కాబట్టి, ప్రేమించలేకపోతున్నాం కాబట్టి, క్షమించలేకపోతున్నాం కాబట్టి. ఇది జరగట్లేదంటారా మన జీవితాలలో? ప్రేమ కుటుంబంలో మాత్రమే కాదు, దేవుని పట్ల కూడా తక్కువైపోయింది. మొదటి దినాలలో ఉన్న ప్రేమ
తక్కువైపోయింది. దాని స్థానంలో ఏమొచ్చి చేరింది? సంఘానికి వెళ్ళావా? వెళ్ళాను. ప్రార్థన చేసుకున్నావా? చేసుకున్నాను. ఫార్మాలిటీగా గాడ్లీనెస్, ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ అంటాం, అంటే చూపించుకునే ఆత్మీయత. అన్ని కుటుంబాలు చూడడానికి బాగానే ఉంటాయి, కానీ లోపలనే వారికి ఉన్న సమస్యలు ఏంటో వారికి తెలుసు. ఆత్మీయత బయటికి అంత బాగానే కనిపిస్తుంది, కానీ లోపలనే తెలుసు మన హృదయము దేవుని ఎదురుగా ఎలా ఉందో కదండి. ఇది క్రీస్తు వారు మోపుతున్న ఒక తప్పు. ఇది చాలా పెద్ద తప్పుగా ఆయన చూస్తున్నాడు. ఎంత తప్పుగా చూస్తున్నాడు అని అంటే, సరి చేసుకుంటావా లేదా అని హెచ్చరించేంతగా చూస్తున్నాడు ఆయన కదండి. సంఘానికి వెళ్ళకపోతే ఏదో ఒక రకంగా ఉంటుంది అని చెప్పేసి అంటుంటాం. ఏ విధంగా ఉంటుంది? సంఘానికి వెళ్ళకపోతే ఫార్మాలిటీ వచ్చి చేరింది, వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తున్నాం సంఘానికి? 9 గంటల కంటే 10 గంటలకో, లేకపోతే ఆమెన్ అనే సమయంలోనో, లేకపోతే బల్ల ఇచ్చే సమయంలోనో కదా. ఏ విధమైన స్థితిలోకి మనం వచ్చామో ఒక్కసారి మనంతకు మనము పరిశీలించుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఈ చివరి దినాలలో మనంతకు మనమే తప్పిపోతే నిన్ను సాతాను లాక్కెళ్ళడానికి వాడు ఇంకా ఎంత ప్రయత్నం చేస్తాడు? నువ్వు తిరిగి సమకూర్చబడగలవా? తిరిగి దేవునితో కోల్పోయిన ఆ సహవాసాన్ని, ఆ ప్రేమను తిరిగి నువ్వు సంపాదించుకోగలవా? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఫార్మాలిటీగా ఉన్న ప్రేమను దేవుడు ఎక్స్పెక్ట్ చేయట్లా. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. నిన్ను నన్ను మనల్ని ఎంత ప్రేమించాడు ఆయన? ఎంతో ప్రేమించాడు. అన్కండిషనల్, అన్లిమిటెడ్ లవ్. ఊహించలేని ప్రేమ అది. ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించాడు కదండి. ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి నల్లగొట్టడానికి ఇష్టపడ్డాడు. ఉమ్మి వేయించుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. అంతగా ప్రేమించిన ఆ ప్రేమకు, నీ ప్రేమకు, నా ప్రేమకు తేడా కనిపిస్తుందా? కనిపించట్లేదా? ఆయన ఎందుకు మనల్ని ఇంతగా ప్రేమించి, ఎందుకు ఆయన ఇంతగా ఆయన సహించి, ఎందుకు అంతగా ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డాడు? ఆయన మనల్ని ప్రేమించినట్టుగా మనం కూడా ఆయనను ప్రేమిస్తామని. ఫార్మాలిటీగా ఏదో చెయ్యాలంటే చెయ్యాలి, వెళ్ళాలంటే వెళ్ళాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి, సంఘంలో చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలి. దాని కొరకు కాదు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంది, మనల్ని ప్రేమించింది, మనల్ని రక్షించుకుంది. తిరిగి ఆయన చూపించిన ప్రేమను చూపిస్తామని. యాంత్రికంగా మనము ఆయనకు కూడా మనం ఇచ్చే ప్రేమ కొరకు ఆయన తాపత్రయపడట్లా. యాంత్రికంగా చూపించే ఒక ప్రేమ కోసం ఒకవేళ ఆయన చూస్తూ ఉన్నట్లయితే మనల్ని తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. రోబోస్నే తయారు చేసుకునేవాడు. అవి ఇంకా చక్కగా పనులు చేసి పెడతాయి కదండి. సమయానికి వెళ్తాయంటే ఖచ్చితంగా సమయానికి వెళ్తాయి, సమయానికి ప్రార్థన చేసుకుంటాయి. దానికి ఒక కీ ఇచ్చేసి, లేకపోతే ఒక కమాండ్మెంట్ ఇచ్చేసి దానికి ఆ పని అప్పచెపితే ఆ పని అది చక్కగా చేసుకుంటూ వెళ్తుంది. టైం తప్పిపోకుండా ఏ సమయంలో ఏది చేయాలో రోబో ఖచ్చితంగా చేసి పెడుతుంది. వాటినే తయారు చేసుకునేవాడు ఆయన. యాంత్రికంగా మనం ఇచ్చే ప్రేమ కొరకు ఆయన మనల్ని సృష్టించుకోవాలా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా పెద్ద తప్పుగా ఆయన చూస్తున్నాడు. హెచ్చరించేంతగా ఆయన చూస్తున్నాడు. సరి చేసుకుంటావా లేదా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంత ప్రేమించాడు ఆయన మనల్ని, ఎంత ప్రేమించాడు. ఆ మొదటి ప్రేమ నీకు కూడా మొదటి దినాల్లో ఉంది, బాగానే ఉంది. ఎఫెసు సంఘం కూడా బాగానే ఉంది. చాలా సహించింది, భరించింది. ఆయన నామాన్ని ఆత్మీయంగా నిలబడింది, స్థిరంగా ఉంది. కానీ ఏమైపోయిందో తిరిగి పడిపోయింది. ఆ విషయాన్నే మాట్లాడుతున్నాను. బాగానే ఉన్నావు మొదట్లో, కానీ అయితే మొదటి ప్రేమను మర్చిపోయావు. యాంత్రికంగా తయారయ్యావు. ఏదో చేయాలంటే చేస్తున్నావు కదా. ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. నీ జీవితంలో ఇలా లేదా? నా జీవితంలో ఇలా లేదా? ఎంత ఆత్మీయత మనము దేవుని పట్ల, లేకపోతే ఎంత ప్రేమను మనం దేవుని పట్ల కలిగి ఉన్నాం. ఆయన పట్ల ప్రేమ ఉంటే మన ఆత్మీయ జీవితం యొక్క విధానము వేరే విధంగా ఉంటుంది.
మన ఆలోచన విధానము వేరే విధంగా ఉంటుంది కదా. మనం మాట్లాడే మాట తీరు వేరే విధంగా ఉంటుంది, మన ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. ఆలోచన చేద్దాం, నీ ప్రవర్తన, నా ప్రవర్తన, మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది. ఎందుకు అలా ఉంది? లోకస్తులతో పాటుగా ఎందుకు ఉంది? ప్రేమ లేదు కాబట్టి ఆయన పట్ల, ఆసక్తి లేదు ఆయన వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, ఆయన సన్నిధిలో గడపాలనే ఆశ లేదు, ఆయన స్వరం వినాలనే ఆశ లేదు. కాబట్టే మనం ఇంకా ప్రేమ లేని స్థితిలో, తప్పిపోయిన స్థితిలో ఉన్నాం. ఆ విషయాన్ని ఆయన క్రీస్తు వారు హెచ్చరిస్తున్నాడు. సరి చేసుకుంటావా? సరి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తొలి ప్రేమను మర్చిపోయావేమో. అది మర్చిపోవడం అనేది చాలా పెద్ద తప్పుగా ఆయన చూస్తున్నాడు. నీవే మర్చిపోయావు, నువ్వే వదిలిపెట్టావు. దాని స్థానంలో నీ ఉద్యోగం వచ్చి చేరిందో, నీ వ్యాపారమే వచ్చి చేరిందో, లేకపోతే ఇంకొకటి నీ జ్ఞానం వచ్చి చేరిందో, నీ అధికారం వచ్చి చేరిందో, నీ బలం వచ్చిందో, నీ బలగం వచ్చిందో, నీ పరువు ప్రతిష్టలు వచ్చాయో, ఏమొచ్చాయో తెలియదు, కానీ వాటి స్థానంలో వచ్చి చేరాయి. దేవుని మీద ప్రేమను మాత్రం సప్రెస్ చేశాయి. నీ అంతకు నీవే వదిలేస్తున్నావు. అది సరి అయినది కాదు అని దేవుని లేఖనాలు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాయి అని మాట్లాడుతూ ఆయన కిందికి వచ్చినప్పుడు, నీవు ఏ స్థితిలో నుండి పడితీవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. నీకు అర్థమవుతుందా ఇప్పుడు ఎలా జీవిస్తున్నావో నీ ఆత్మీయ జీవితాన్ని? నీకున్న ఆ మొదటి ప్రేమ ఉందా లేదా? ఒక్కసారి పరీక్షించుకుంటే నీకే అర్థమవుతుంది ఖచ్చితంగా నేను ఎక్కడో మిస్ అయిపోయానని. చెక్ లిస్ట్ ప్రేమలోకి నేను వచ్చేసానని నీకే అర్థమవుతుంది కదండి. చెక్ లిస్ట్ ప్రేమ, ఈ ఉదయం లేచినప్పటి నుంచి ఇదిగో ఉదయం లేచి ప్రార్థనకు అటెండ్ అవ్వాలి. అయ్యావా? ఆన్ చేసుకున్నాను, పడుకోవడం. వింటున్నామా? వినట్లేదా? కదండి. తర్వాత టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకున్నామా లేదా? భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకున్నామా లేదా? లంచ్ తర్వాత రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకున్నామా లేదా? టిక్లు వేసుకుంటూ వెళ్తున్నావు. ఇది చేసావా? ఇది సంఘానికి వెళ్ళావా? సహవాసానికి వెళ్ళావా? ఫార్మాలిటీగా మన బయట జీవితాన్ని మాత్రమే అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నామేమో. నీ హృదయము, నీ ప్రేమ, ఆసక్తి ఉన్నట్లయితే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. అది జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ఆయన. నీ మొదటి క్రియలు ఇంతకుముందు ఎలా ఉన్నాయి? ఆ అమ్మాయి అబ్బాయి పెళ్ళి కంటే ముందు ప్రేమించుకునే సమయంలో ఎంత ఆసక్తి ఒకరి పట్ల, ఎంత ప్రేమ ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్నారు. ఎప్పుడెప్పుడు చూడాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు కలవాలనే ఆశ మొదటి దినాలలో ఉందే. ఇదే ఆశను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మొదటి దినాలలో నువ్వు ఆయనతో గడుపుతూ ఉన్నప్పుడు, ఆయన స్వరాన్ని నువ్వు వింటున్నప్పుడు, నువ్వు పొందుకున్న మేలులు, ఆశీర్వాదాలు, ఆనందము, సంతోషాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం సాక్ష్యాలు ఇంతకుముందు చెప్పిండొచ్చు, చాలా చెప్పిండొచ్చు. దేవుడు నా జీవితంలో ఇది చేశాడు, అది చేశాడు, నన్ను హెచ్చించాడు. కానీ ఇప్పుడు అదే సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? అదే విధమైన ఆత్మీయత, అదే విధమైన ప్రేమ కలిగి ఉన్నామా? దానిని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మొదటి దినాలను జ్ఞాపకం చేసుకో. ఎక్కడ పడిపోయావో నీకు అర్థమవుతుంది కదండి. నువ్వు నడుస్తున్నప్పుడు ఆత్మీయతలో దేవుడు ఎంత చక్కగా నీ చేయి పట్టుకొని నడిపించాడు. అననుకూల పరిస్థితులలో ఎంత చక్కగా నిన్ను బయటికి తీసుకొని వచ్చాడు. సమస్యల్లో కూరుకుపోయినప్పుడు ఆయన ఏ విధంగా నిన్ను రక్షించుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఏ విధంగా నీకు స్వస్థతనిచ్చాడు. జ్ఞాపకం చేసుకో మొదటి దినాలు. ఆయన నీతో నడిచిన మొదటి దినాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎక్కడ పడిపోయావో. అప్పుడు నీకు అర్థమవుతుంది దాని స్థానంలో ఏదొచ్చి చేరిందో. తిరిగి నువ్వు సమకూర్చబడాలంటే నువ్వు మొదటి క్రియలను చేయాలి. ఇంతకుముందు ఎలా జీవించావో తిరిగి ఆ క్రియలను చేయడానికి ప్రయత్నం చేయి. నువ్వు పడిపోయిన స్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. దానిని పక్కకు తీసేసేయి. ఏది అడ్డుగా వస్తుంది నీకు నాకు మధ్యలో, దానిని పక్కకు తీసేసేయి. మళ్ళీ మొదటి క్రియలను చేస్తే నేను నిన్నుతో నడవడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి దినాలలో నీ పట్ల నేను చూపించిన ప్రేమనే, నీ జీవితంలో నేను చేసిన మేలులే నేను చేయడానికి ఇష్టపడుతున్నాను, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాను. అయితే నువ్వు వీటిని మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేయి. మొదటి క్రియలు చేయడానికి ప్రయత్నం చేయి. మొదటి దినాలలో నువ్వు నాతో గడిపిన సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయి. ప్రార్థనలు గడపడానికి సమయం నువ్వు ప్రయత్నం చేయి. మొదటి క్రియలను చేయడానికి ప్రయత్నం చేయమని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు కదండి.
అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. ఏం చెయ్యాలో చెప్తున్నాడు, చెయ్యకపోతే ఏమవుతుందో కూడా చెప్తున్నాడు. ఒక హెచ్చరిక కూడా ఖచ్చితంగా ఉంది. మారు మనస్సు పొందుతావా, సరి. నువ్వు ఎక్కడ తప్పిపోయావో చెప్తూ ఉన్నాడు. ఆ తప్పిపోయినది సరి చేసుకున్నావా, సరి. లేకపోతే నీ దగ్గరికి వచ్చి నేను వస్తాను, నీ దగ్గరికి వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. దీపస్తంభం అంటే సంఘము అని అనుకున్నాం కదండి. సేవకునికి రాస్తున్న ఉత్తరాలు. దీపస్తంభాన్నే తీసేస్తానంటున్నాడు ఆయన. ఆ వెలుగునే తీసేస్తానంటున్నాడు ఆయన. ఆ అభిషేకాన్నే తీసేస్తానంటున్నాడు ఆయన. ఏమైపోతుంది? వెలుగు లేకపోతే, సంఘం లేకపోతే, అభిషేకం లేకపోతే ఒక సేవకుడు ఏమైపోతాడు? చీకట్లోకి తోసివేయబడతాడు. చీకటి జీవితమే కదండి, నిత్య నరకమే. ఒక విశ్వాసితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న ఆ వెలుగు, నీలో ఉన్న దేవుని ప్రేమ ఒకవేళ నువ్వు సరి చేసుకోకపోతే ఆ వెలుగు తీసివేయబడుతుంది. వెలుగులో లేని జీవితం ఎలా ఉంటుందో మనకు తెలుసు. గడిచిన దినాలలో క్రీస్తు వారిని అంగీకరించినప్పుడు మన జీవితం ఏంటో మనకు ఖచ్చితంగా తెలుసు. తీసివేయడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. అలాంటి ప్రేమ లేకపోతే, మొదటి దినాలలో ఉన్న ఆ ప్రేమ లేకపోతే దీపస్తంభాన్ని, వెలుగును, అభిషేకాన్ని, వాక్యాన్ని తీసివేస్తాను అని అంటున్నాడు. ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా. మొదటి దినాలలో ఉన్న ప్రేమ ఫస్ట్ లవ్ అంటున్నాం కదా, హనీమూన్ పీరియడ్ అంటాం. ఆ ఫస్ట్ లవ్ని హనీమూన్ పీరియడ్ అంటాం. ఎప్పుడు గడుపుతూ ఉంటాం దేవునితో, ఎప్పుడు ప్రార్థనలో, ఎప్పుడు సహవాసంలో. దేవుని పనులలోనే మనం బిజీ అయిపోయిన ఆ దినాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తిరిగి సమకూర్చబడడానికి, మన జీవితాలను ఆయనతో తిరిగి కనెక్ట్ అయి ఉండడానికి ఎల్లప్పుడూ కూడా మన జీవితాలను మరొకసారి ప్రతిష్ఠ చేసుకుందాం. ఆయన అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటావు. రక్షణ అనేది ఎంతో గొప్పదండి. ఆయన కార్యం దాచబడింది అందులో. ఆయన ప్రేమ అర్థం అవ్వాలి మనకు ఆ రక్షణలో. ఆయన ఎంత అద్భుతమైన త్యాగం చేశాడు నీ కొరకు, నా కొరకు. ఎంతగా నిన్ను హెచ్చించాడు, ఎంతగా నిన్ను ప్రేమించాడు, ఎంతగా నిన్ను ఆశీర్వదించాడు, ఎంతగా నిన్ను సమస్యల నుంచి బయటికి తీసుకొని వచ్చాడు కదా. ఆ రక్షణను ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నామేమో సెటిల్ అయిన తర్వాత. ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత. కంఫర్టబుల్ జోన్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రేమను మళ్ళీ తిరిగి మర్చిపోయామేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులోనే ఒక హెచ్చరిక కూడా ఉంది. నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటావు. ఎందుకు వస్తుంది నిర్లక్ష్యము? ప్రేమ అర్థం కాకపోతే నిర్లక్ష్యం వస్తుంది. ఆ రక్షణ అర్థం కాకపోతే నిర్లక్ష్యం వస్తుంది కదండి. ఆయన చేసిన త్యాగం అర్థం కాకపోతే నిర్లక్ష్యమే వస్తుంది. చేసిన మేలులను మరిచిపోతే నిర్లక్ష్యమే వస్తుంది. ఆలోచన చేద్దాం. ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే ఏ విధంగా తప్పించుకుంటావు అనే అంశం కూడా తర్వాత ఉంది. ఏ విధంగా తప్పించుకుంటావు క్వశ్చన్ మార్క్ అంటే అర్థం ఏంటి? తప్పించుకోలేవు అనేగా అర్థం. ఆయన ప్రేమించాడు, ఎదురు చూశాడు, తప్పిపోతే సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించిన కూడా వినకపోతే ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు మనము తప్పిపోయాం, ఏ ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే ఏ స్థితిలో మనము తప్పిపోయాం, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. తిరిగి మొదటి క్రియలను చేయమంటున్నాడు. తిరిగి ఆయనతో సహవాసంలోకి రమ్మంటున్నాడు. ఆ వెలుగును తీసివేశామంటే మన జీవితము ఏమైపోతుందో మనకు ఖచ్చితంగా తెలుసు. ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఖచ్చితంగా వెళ్తున్న సమస్య ఇది. అందరూ వెళ్ళిన సమస్య. తిరిగి సమకూర్చబడడానికి ఇష్టపడదాం. తిరిగి మొదటి క్రియలను చేయడానికి ఇష్టపడదాం. తిరిగి ఆయనను మొదటి దినాలలో ప్రేమించినంతగా ప్రేమించడానికి ఇష్టపడదాం. ఆయన రాకడకు మనమందరము సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.